ఫర్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. తెలుస్ డిజిటల్ కంపెనీ నుండి ఆన్లైన్ డేటా ఎనలిస్ట్ తెలుగు స్పీకర్స్ ఇన్ ఇండియా పోస్ట్కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి 10th ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హౌస్ వైఫ్ అండ్ అలాగే వర్కింగ్ ప్రొఫెషన్స్, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్ట్ టైంగా అయితే ఈ యొక్క జాబ్ని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు రోజుకు 3 నుంచి 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఈ యొక్క జాబ్ చేసుకుంటూ మీరు రోజుకి 600 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క జాబ్ని అయితే మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ జాబ్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రీలాన్సర్గా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫ్రీ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఏ పార్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండ్ యువర్ వర్క్ విల్ బి సబ్జెక్ట్ టు అవర్ స్టాండర్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ చెక్స్ డ్యూరింగ్ ది టీమ్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీకు. సో మీరు లాంగ్ డ్యూరేషన్లో పార్ట్ టైం కింద వర్క్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు జాబ్ లేదు అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత అగ్రిమెంట్కి అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, మనం డెస్టినేషన్, సో మొబైల్ ఫోన్లో మ్యాప్ ఆన్ చేసుకుని మనకు తెలియని డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉంటాం కాబట్టి సో అటువంటి డెస్టినేషన్ని సో అందులో ఆ వెబ్సైట్లో ఆ మ్యాప్లో నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇప్పుడు మనం ఒక ఊరికైతే వెళ్తున్నాం అనమాట. సో ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో సో ఆ విలేజ్ ఈ విలేజ్ అండ్ అలాగే ఆ ఏరియా ఈ ఏరియా అనేసి నేమ్స్ అయితే వస్తుంటాయి కదా మ్యాప్లో, టర్న్ లెఫ్ట్ రైట్ అని. సో ఇలా ఆ యొక్క నేమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అండ్ అలాగే రూట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేయడం అయితే ఈ యొక్క వర్క్ అనమాట. సో మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అన్ని నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇప్పుడు లక్ష్మీదేవి నగరం, సో ఇప్పుడు మీరు ఆ యొక్క నేమ్ వచ్చేసి తెలుగు నేమ్ అనమాట. సో మీరు దాన్ని ఇంగ్లీష్లో అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో అలా ఎఫిషియన్సీ ఇంగ్లీష్ ఒక్కటి వస్తే చాలన్నమాట ఈ యొక్క వర్క్ చేయడానికి. లక్ష్మీదేవి నగరం అనే దాన్ని మీరు ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం తెలుగులో చదువుతామన్నమాట. సో తెలుగు నేమ్ కాబట్టి సో ఈ యొక్క ఫ్లోలో మీకు ఇంగ్లీష్ తెలుగు వస్తే సరిపోతుందన్నమాట ఈ యొక్క జాబ్ చేయడానికి. ఈ యొక్క డేటాని మొత్తం మీరు కలెక్ట్ చేసి అవన్నీ రూట్స్ అండ్ అలాగే మ్యాప్స్ డెస్టినేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి మీరు అవన్నీ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సో దానికైతే మీరు డేటానైతే సో దానికి హెల్ప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆడియో టాస్క్స్ మ్యాప్స్ ఇంక్లూడింగ్ సో ఆ యొక్క న్యూస్ అండ్ అలాగే ఆడియో టాస్క్ అని మీరు కలెక్ట్ చేసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనము హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బేసిక్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో చెప్పాను కదా, సో తెలుగు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వస్తే సరిపోతుంది అనమాట. బీయింగ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ది లాస్ట్ 2 సీక్వెన్సివ్ ఇయర్ అండ్ హ్యావింగ్ ఫ్యామిలియారిటీ విత్ కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్, మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా అండ్ కల్చరల్ అఫైర్ ఇన్ ఎబిలిటీ టు ఫాలో గైడ్లైన్స్ అండ్ కండక్ట్ ఆన్లైన్ రీసెర్చ్ యూజింగ్ సర్చ్ ఇంజిన్, ఆన్లైన్ మ్యాప్స్ అండ్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంతకుముందే చెప్పిన విధంగా ఈ యొక్క ఆన్లైన్ మ్యాప్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ వర్క్ అక్రాస్ ఏ డివర్స్ సెట్ ఆఫ్ టాస్క్ టైప్ ఇంక్లూడింగ్ మ్యాప్స్, న్యూస్, ఆడియో టాస్క్ అండ్ రిలవెన్స్ అనమాట. సో
మ్యాప్స్లో న్యూస్ అండ్ అలాగే ఆడియో టాస్క్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ యొక్క డేటాని మొత్తం మీరు కలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి డైలీ యాక్సెస్ టు ఏ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ అండ్ రిలవెంట్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఎవరికైతే అసెస్మెంట్ లింక్ వస్తుందో సో అటువంటి వాళ్ళకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అది మీరు చూసి రాయొచ్చు అనమాట. ఇన్ ఆర్డర్ టు బీ హైర్డ్ into the program you will take an open book qualification exam that will determine your suitability for the position and computer ID verification అనమాట. సో ఈ యొక్క అసెస్మెంట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఐడి వెరిఫికేషన్ అయితే అడుగుతుందన్నమాట. సో ఐడి వెరిఫికేషన్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అలా ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఇంటి నుండి హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఈ యొక్క వర్క్ చేయడానికి మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ముందు అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయిన తర్వాత సో అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. 90% మీరు మీ యొక్క మొబైల్ ద్వారానే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు గైస్. ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ వర్కింగ్ ఎన్ ఏ ప్రాజెక్ట్ ఎయిమ్డ్ at enhancing the content and quality of digital maps that are used by million of people worldwide అనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ మ్యాప్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తారు కాబట్టి సో దాని యొక్క కంటెంట్ అలాగే క్వాలిటీని మీరు దాని యొక్క కంటెంట్ అలాగే క్వాలిటీ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్ రీసెర్చ్ అండ్ ఎవల్యూషన్ టాస్క్ ఇన్ ఏ వెబ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ వెరిఫైయింగ్ అండ్ కంపేరింగ్ డేటా అండ్ డిటర్మైనింగ్ ది రెలివెన్స్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఎవరికైతే అసెస్మెంట్ లింక్ వస్తుందో వాళ్ళైతే ఎగ్జామ్ రాసి సో అందులో క్వాలిఫై అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఐడి వెరిఫికేషన్ చేసి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.